ఈ రోజు నేను ఒక నిజమైన కథ చెప్పబోతున్నాను. మనలో చాలా మంది జీవితాల్లో ఒక ప్రశ్న వేసుకుంటూ ఉంటాం. నన్ను మార్చే శక్తి నా లోపల ఉందా? లేక పరిస్థితి చేతుల్లో ఉండిపోయిందా అని. ఈ రోజు చెప్పబోయే కథ ఈ ప్రశ్నకి అద్భుతమైన సమాధానం. ఇది డాక్టర్ జో డిస్పెన్జా గారి జీవిత సంఘటన మనల్ని మార్చే ఒక కథ. 1986 ఒక ఉదయం కాలిఫోర్నియాలో ట్రయథ్లాన్ రేస్ జరుగుతోంది. డాక్టర్ జో డిస్పెన్జా అందులో పాల్గొన్నారు. సైకిల్ మీద వేగంగా వెళ్తుండగా ఒక కారు అకస్మాత్తుగా ఆయన ముందుకు వచ్చేసింది. ఏం జరుగుతోందో అర్థం కాకుండా భారీ ఢీకొన్నారు. ఆయన గాల్లోకి ఎగిరి రోడ్డుపై బలంగా పడ్డారు. ఆ రోజు ఆయన జీవితంలో అన్ని మారిపోయాయి. ఆయనను హాస్పిటల్ కి తరలించారు. ఎక్స్రేలు చూస్తే ఆయన వెన్నుముక్కలో 6 చోట్ల చీలిపోవడం, పగలడం కనిపించింది. డాక్టర్లు స్పష్టంగా చెప్పారు, మీకు శస్త్రచికిత్స తప్పదు. అవి కూడా చాలా రిస్క్. ఆపరేషన్ చేసినా జీవితాంతం నడవలేని అవకాశం ఎక్కువ. వీల్ చైర్ లో జీవితం గడపాల్సి వస్తుంది అని ప్రతివాడు భయపడే పరిస్థితి. అయితే జో డిస్పెన్జా మాత్రం ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకున్నారు. ఆయన అసలు శస్త్రచికిత్స వద్దన్నారు. ఎందుకంటే ఆయన నమ్మకం ఒకటే, మనసు శరీరాన్ని మార్చగలదు. ఇది ఆయన నమ్మకం మాత్రమే కాదు, ఆయన చేసిన ధైర్యమైన ప్రయోగం. ప్రతిరోజు బెడ్ పై పడుకుని చలించలేని శరీరంతో ఆయన ఒక పని ప్రారంభించారు. ధ్యానం. కళ్ళు మూసుకుని తన వెన్నుముక్కలు సరిగ్గా ఉన్నట్లు ఊహించడం, చీలిన ఎముకలు మళ్లీ కలుస్తున్నట్లు ఊహించడం, శరీరం నయమవుతున్నట్లు, తన జీవితం తిరిగి సాధారణమవుతున్నట్లు. ఇలా రోజు గంటల పాటు, వారం తర్వాత వారం, నెల తర్వాత నెల పూర్తిగా తన మెదడు శక్తి మీద ఆధారపడింది. శరీరాన్ని నయం చేసే ప్రక్రియ మనసులోనే నిర్మించాడు. ఆయన మెదడు ఆ ఊహను నిజంగా అర్థం చేసుకుంది. శరీరంలోని కణాలు స్పందించాయి. నెలలు గడిచే కొద్దీ అసాధ్యంగా కనిపించింది నిజమైనది. 9.5 వారాల తర్వాత జో డిస్పెన్జా క్రమంగా నడవడం ప్రారంభించాడు. మెడికల్ ప్రపంచం షాక్ అయింది. ఆయన కేసు ఇప్పటికీ అనేక పరిస్థితుల్లో చర్చించబడుతోంది. అందరి జీవితాన్ని మార్చడమే ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. మెదడు, శరీరం, శక్తి ఈ మూడు కలిసినప్పుడు మన ఏ రోగాన్నైనా, ఏ అలవాటునైనా, ఏ భయాన్నైనా మార్చగలమని ప్రపంచానికి ఆయన చెప్పారు. ఇవాళ ఆయనను ప్రపంచంలోని టాప్ మైండ్ బాడీ హీలర్ గా, ధ్యాన శాస్త్రవేత్తగా, గ్లోబల్ మోటివేషన్ స్పీకర్ గా గౌరవిస్తున్నారు. ప్రతి మనిషి జీవితాల్లో ప్రమాదాలు వస్తాయి, అడ్డంకాలు వస్తాయి. అయితే మనం గుర్తించుకోవాల్సింది ఒకటే, నన్ను నయం చేసే శక్తి నా లోపలే ఉంది. మనసు నిర్ణయిస్తే శరీరం దారి చూపుతుంది. జీవితం ఒక కొత్త కథగా మారుతుంది. ఈ కథ, డాక్టర్ జో డిస్పెన్జా కథ, మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. పరిస్థితులు ఎంత చెడ్డగా ఉన్నా మనసు బలంగా ఉంటే అద్భుతాలు తప్పక జరుగుతాయని.